సో నెక్స్ట్ ఇక ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ లో మనం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు, వన్ ఆఫ్ ది సబ్జెక్టు పవర్ సిస్టమ్స్ అన్నమాట. సో దాంట్లో 3 రకాలుగా ఉంటాయి, జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి, స్టాండర్డ్ క్వశ్చన్స్ చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీకేనా నాతో మాట్లాడంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియో అయిపోయింది, ప్లేలిస్ట్ ఉంది చూసుకోండి. ఒక టాపిక్ లో వెళితే ఏంటంటే ముందుగా మీరు చూడాల్సింది ఏంటంటే ఈ పవర్ సిస్టమ్స్ లో వచ్చేసరికి మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదన్నా ఉంది అంటే పర్ యూనిట్ క్వాంటిటీస్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అయితే ఉంటుందండి. అది ఏ పరంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా అయితే ఒక ప్రాబ్లం అయితే ఉంటుందండి దాని మీద. ఓకేనా? సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీరు చూసుకోవాల్సింది కరోనా మీద ఖచ్చితంగా అయితే ఒకటి ఉంటుందండి. అదేంటంటే అది ఎలక్ట్రాన్ అవలంచే అంటే ఏంటి, లేకపోతే దేని వల్ల ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఫ్రీ స్పేస్ లో ఫామ్ అవుతాయి. సో జనరల్ గా వచ్చేసరికి రేడియో యాక్టివిటీ, కాస్మిక్ రేస్ వల్ల అవుతాయి అనమాట. సో అలా అనమాట. సో దాని మీద సో ఇక వచ్చేసరికి విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎగ్జామినింగ్ ది కండక్టర్స్ అండ్ వ్యూయింగ్ ఏసీ కరోనా. సో జనరల్ గా ఏంటంటే అక్కడ స్ట్రోబోస్కోప్ అంటారు. సో అది యూజ్ చేసి చూస్తారండి. ఇక అందుట్లో ఈ ఫార్ములాస్ ఉంటాయి చూసారా, క్రిటికల్ డిస్రప్టివ్ వోల్టేజ్, విజువల్ డిస్రప్టివ్ వోల్టేజ్, వాటి మీద అయితే ప్రాబ్లమ్స్ ఏమి రావండి నాకు తెలిసి అయితే. సో మాక్సిమం వచ్చేసరికి కరోనా ఎఫెక్ట్ వల్ల లేకపోతే వాటి రిడక్షన్ ఏదైతే ఉంటుందో అసలు ఎందుకు యూజ్ చేస్తారో అలాంటివే ఇస్తారండి దాని మీద. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఎక్కువ శాతం ఇచ్చేది స్ట్రింగ్ ఇన్సులేటర్స్ మీద ఫార్ములా ఉంటుంది చూసారా. సో అట్ ది బాటమ్ ఆఫ్ ది ఇన్సులేటర్ స్ట్రింగ్ దగ్గర వచ్చేసరికి కనుక్కోవటం ఉంటుంది, మాక్సిమం ఎఫిషియన్సీ ఏదో ఒకటి. సో దాని మీద ఉంటుందండి. ఇక ఆ తర్వాత అందుట్లో వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏంటి. సో జనరల్ గా వర్కింగ్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ బై సేఫ్టీ ఫ్యాక్టర్, దాని మీద ఇచ్చేదానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఇందులో గ్యాలోపింగ్. వాట్ ఈస్ మెన్ బై గ్యాలోపింగ్? సో గ్యాలోపింగ్ అంటే డాన్సింగ్ ఆఫ్ కండక్టర్స్ అని గ్యాలోపింగ్ అంటారండి. సో అవి లో ఫ్రీక్వెన్సీ హై ఆంప్లిట్యూడ్ టైప్ అనమాట. సో అవి సెల్ఫ్ ఎగ్జైటెడ్ టైప్ అనమాట, దాని మీద ఇచ్చేదానికి ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి మీకు అందుట్లో అండర్ గ్రౌండ్ కేబుల్స్. సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ లో వచ్చేసరికి ఏమడుగుతాడు, రిక్వైర్మెంట్స్ ఆఫ్ అండర్ గ్రౌండ్ కేబుల్ మీద ఏదో ఒకటి ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ అండర్ గ్రౌండ్ కేబుల్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక సర్వింగ్ పర్పస్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు అండర్ గ్రౌండ్ కేబుల్. సో సర్వింగ్ పర్పస్ ఏంటంటే ఆర్మరింగ్. సో ఎందుకు? ప్రొటెక్ట్ చేయడానికి అండర్ గ్రౌండ్ ఈ డస్ట్ ఇవన్నీ పడకుండా అండర్ గ్రౌండ్ లో వేస్తాం కాబట్టి వాటి గురించి ఇస్తాడండి. ఇక తర్వాత వచ్చేసరికి మిమ్మల్ని అడిగితే గనక మోస్ట్ ఎకనామికల్ సైజ్ మీద అడిగేదానికి ఉంటుంది అండర్ గ్రౌండ్ కేబుల్స్ లో. సో ఇక దాంట్లో అంతవరకు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి పవర్ సిస్టమ్స్ లో ట్రాన్స్మిషన్ లైన్ మోడల్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, దాంట్లో స్కిన్ ఎఫెక్ట్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఆ ఫ్లక్స్ లింకేజ్ ఇంటర్నల్ అయితే ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని మీద ఫార్ములా ఇచ్చేదానికి ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి అందుట్లో వోల్టేజ్ రెగ్యులేషన్ మీద ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉండేదానికైతే ఉందండి. ఎందుకంటే అండి ఇవ్వకూడదు అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే మీకు విర్చువల్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి గేట్కి ఇస్తారు చూసారా, అది ఇస్తారు అవసరమైన చోట. ఇంతకుముందు ఏంటంటే ఆఫ్లైన్ లో బుక్లెట్ ఉండేది, మీరు క్యాలిక్యులేటర్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఇప్పుడు తీసుకెళ్ళడానికి వీల్లేదు. కాకపోతే మీకు పెట్టేది సిబిటి టెస్ట్ కాబట్టి విర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి క్వశ్చన్ లెంగ్త్ ప్రాబ్లం పరంగా తక్కువ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంత పెద్దదైనా కానివ్వండి క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు √3/2 అనేది మనం బండగా గుర్తుంచుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళా గుర్తుండకపోతే కానీ అది క్యాలిక్యులేటర్ ఉందనుకోండి, విర్చువల్ క్యాలిక్యులేటర్ ఈజీ చేయొచ్చు. అందుకని చెప్పేసి అలాంటివి ఎక్కువ ఇస్తాడు. క్యూబ్ రూట్ ఇవ్వచ్చు, ఫిఫ్త్ రూట్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? దాని పరంగా ప్రిపేర్ అవ్వండి మీరు. అయితే ఇక్కడ మీకు జనరల్ గా వచ్చేసరికి అడిగేదల్లా ఏంటంటే ఇక్కడ షార్ట్, మీడియం, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ లెంగ్త్స్ మీద అడిగేదానికి ఉంటుంది, వోల్టేజ్ పరంగా అయినా కానివ్వండి, రేంజెస్ పైన. ఓకేనా? ఇక తర్వాత పవర్ జనరేషన్ లో. సో పవర్ జనరేషన్ లో మీకు అడిగితే వాట్ ఈస్ మెన్ బై ఓవరాల్ ఎఫిషియన్సీ. సో జనరల్ గా ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? హీట్ ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అవుట్పుట్ బై హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ కోల్, దాని మీద ఇచ్చేదానికి ఉంటుందండి. సో ఇక ఆ తర్వాత థర్మల్ ఎఫిషియన్సీ కను మెకానికల్ ఎఫిషియన్సీకి రిలేషన్ అంటే ఫార్ములా. సో ఇక్కడ దాని మీద ఇచ్చేదానికి ఉంటుంది.
ఇక తర్వాత మీకు ఇందుట్లో న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ లో యూజ్ చేసే మెటీరియల్ ఏంటని చెప్పేసి అడిగేదానికి ఉంటుంది. జనరల్ గా యురేనియం 235 కానీ థోరియం 232 కానీ యూజ్ చేసేదానికి ఉంటుందండి. సో వాట్ ఈస్ ద న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అని చెప్పేసి అడుగుతాడు. సో E ఈజ్ ఈక్వల్ టు mc². సో ఇంపార్టెంట్ అది. ఇక ఆ తర్వాత మీకు న్యూక్లియర్ రియాక్టర్ లో యూజ్ చేసే రాడ్స్ ఏంటని చెప్పేసి అడుగుతాడండి. యురేనియం రాడ్స్, ఓకేనా. సో మోడరేటర్ యూజ్ చేసే రాడ్స్ ఏంటంటే గ్రాఫైట్ రాడ్స్. కంట్రోల్ రాడ్స్ కింద యూజ్ చేసే ఏంటంటే క్యాడ్మియం రాడ్స్, ఓకేనా. సో ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంట్రా అంటే ఇక్కడ స్టీమ్ పవర్ స్టేషన్ యూజ్ చేసి ఎంత ఎఫిషియన్సీలో ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. సో 25% అండి, ఓకేనా. అదే న్యూక్లియర్ పవర్ యూజ్ చేసి అంటే మోస్ట్ ఎఫిషియెంట్లీ అని చెప్పేసి చేయొచ్చు. ఇక ఆ తర్వాత మీకు ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి, రిజర్వ్ కెపాసిటీ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతాడండి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ టారిఫ్స్ వేర్ దేర్. సో జనరల్ గా 2 టైప్స్, ఒకటి ఫిక్స్డ్ టారిఫ్, ఇంకోటి రన్నింగ్ టారిఫ్. ఇవి కాకుండా ఇంకా వేరే ఫ్లాట్ రేట్ టారిఫ్ అని ఇవన్నీ ఉంటాయండి, మెయిన్ గా 2. ఇక ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో వచ్చేసరికి మీకు ఫీడర్స్ గురించి అడుగుతాడండి. డీసీలో ఎన్ని టైప్స్ వైర్స్ ఉంటాయని. సో ఒకటేమో 2 వైర్ సిస్టమ్, ఇంకోటేమో 3 వైర్ సిస్టమ్ అనమాట, ఓకే. సో 3 వైర్ సిస్టమ్ లో అయితే డబల్ పొలారిటీ ఉంటుంది ప్లస్ సైన్ లో, ఓకేనా. సో అదొకటి గుర్తుంచుకోవాలి. ఇక ఇందులో ఈ 3 వైర్ సిస్టమ్ లో వచ్చేసరికి వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ అని చెప్పేసి అడుగుతారండి. ఒకటి వచ్చేసరికి 2 జనరేటర్ మెథడ్, సో ఇంకోటి వచ్చేసరికి 3 వైర్ డీసీ జనరేటర్, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే బ్యాలెన్సర్ సెట్. సో యూజ్ చేసి మనం మెజర్మెంట్స్ అనేవి కొనసాగిస్తాం. ఇక ఆ తర్వాత అందులో ఇక దాని మీద ప్రాబ్లం కూడా ఇస్తాడండి ఖచ్చితంగా. నియరెస్ట్ కండక్టర్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే స్టెబిలిటీ కాన్సెప్ట్స్. సో స్వింగ్ కర్వ్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. స్వింగ్ ఈక్వేషన్ మీద ఇస్తాడండి. ప్రాబ్లం ఇచ్చినా చెప్పక్కర్లేదు. ఇక దాని మీద ఈక్వేషన్ అడిగినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత ఈక్వల్ ఏరియా క్రైటీరియా మీద ఏరియా ఆఫ్ షేడింగ్ మీద ఇస్తాడు ఖచ్చితంగా. ఆ షేడింగ్ ఏరియా మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. సో జనరేటర్ యాక్షన్ అంటే ఏంటి, ఓకేనా. స్టేబుల్ ఆపరేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, సో అలాంటి వాటి మీద ఇస్తాడు అనమాట, ఓకేనా. సో అది స్టేబిలిటీ మీద క్వశ్చన్. ఇక ఆ తర్వాత పవర్ సిస్టమ్ అనాలిసిస్ కూడా ఉంది అందులో. సో ఇక్కడ బస్ ఇంపిడెన్స్ మ్యాట్రిక్స్ లో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి, ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి అని చెప్పేసి అడుగుతాడండి. సో అవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. ఫాల్ట్ అనాలిసిస్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్ హ్యాపెనింగ్ ఫాల్ట్ అనాలిసిస్ ఏంటి, మోస్ట్ డేంజరస్ ఫాల్ట్ ఏంటి. సో ఫాల్ట్ అనాలిసిస్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వచ్చేది ఏంటి, సింగిల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్. లెస్ ఫ్రీక్వెంట్ గా వచ్చేది ఏంటి, 3 ఫేజ్ ఫాల్ట్. మోస్ట్ సివియర్ ఫాల్ట్ ఏంటి, 3 ఫేజ్ ఫాల్ట్. లెస్ సివియర్ ఫాల్ట్ ఏంటి, లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్. సో దాని కారణాలు ఏంటని మీరు చూసుకోండి. ఇక ఆ తర్వాత అన్సిమెట్రికల్ కాంపోనెంట్స్, సిమెట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో వాటిని బేస్ చేసుకొని 3 ఫేజ్ కాంపోనెంట్స్ ఫామ్ లో కనుక్కోవాల్సి ఉంటుంది. ప్రాబ్లం ఇస్తాడండి జనరల్ గా. సో ఏబిసి అనేది ఫేజ్ కాంపోనెంట్స్. సో IA0, IA1, IA2 అనేవి సీక్వెన్స్ కాంపోనెంట్స్. 0 అంటే 0 సీక్వెన్స్, 1 అంటే పాజిటివ్ సీక్వెన్స్, 2 అంటే నెగిటివ్ సీక్వెన్స్. సో అలాగే వోల్టేజెస్ కూడా ఉంటుంది అనమాట. సో వాటిని బేస్ చేసుకుని ఇక ఆ తర్వాత ప్రొడక్షన్ లో వచ్చేసరికి ఏంటంటే ఓవర్ కరెంట్. సో ప్రొడక్షన్ లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే RX డయాగ్రామ్స్ ప్రతి రిలేకి గుర్తుంచుకోవాలి మీరు. సో అవి ఇచ్చేసి ఆ బొమ్మలు ఇవి ఏటికి క్యారెక్టరిస్టిక్స్ అని ఇస్తాడు, లేకపోతే మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఇస్తాడండి, ఓకేనా. ఇక అందుట్లో ఓవర్ కరెంట్ ప్రొడక్షన్ దేనికి యూజ్ చేస్తారు, డిఫరెన్షియల్ ప్రొడక్షన్ దేనికి యూజ్ చేస్తారు, డిస్టెన్స్ ప్రొడక్షన్ వేటికి యూజ్ చేస్తారు అని చెప్పేసి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఉందన్నమాట. సో ఇక అందుట్లో అది దాటైతే వెళ్ళడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి సర్క్యూట్ బ్రేకర్స్ లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఎక్కడ యూజ్ చేస్తారు. సో అవుట్డోర్ స్టేషన్ లో అయితే ఏ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేస్తారు, ఇండోర్ లో అయితే ఏ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేస్తారు. జనరల్ గా ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ ఉంటుంది, ఓకేనా. వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఉంటుంది. వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఇండోర్ లో యూజ్ చేస్తాం, ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ అవుట్డోర్ లో యూజ్ చేస్తాం. సో అలా వాటి మీద ఇచ్చేదానికైతే ఉందన్నమాట. ఇక్కడ క్రిటికల్ రెసిస్టెన్స్ మీద ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి న్యూట్రల్ గ్రౌండింగ్ మీద కూడా ఖచ్చితంగా అయితే మీకు ప్రాబ్లం ఉంటుంది. సో ఇక సాలిడ్ గ్రౌండింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ న్యూట్రల్ గ్రౌండింగ్ కి ఒక మెథడ్ అనమాట అది సాలిడ్ గ్రౌండింగ్ అనేది. సో అక్కడ యూజ్ చేస్తారు. సో దానికోసమే అది ఉపయోగపడుతుంది. సో ఇక తర్వాత వచ్చేసరికి మీకు పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్ లో జనరేషన్ మీద ఒకటి అడుగుతారండి, లోడ్ బ్యాలెన్స్ మీద కూడా ఒకటి అడుగుతారు. ఓవరాల్ గా అయితే పవర్ సిస్టమ్స్ మీద అడిగే క్వశ్చన్స్ ఇవి చూసుకోండి.